హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు చిటికెలో అయిపోయే ఉప్మా రెసిపీని చూపించేస్తాను. ఏంటి చిటికెలో అయిపోయే ఉప్మానా అని మీరు ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఇది కేవలం 2 మినిట్స్లో మనం మ్యాగీ కంటే ఎక్కువ ఫాస్ట్గా కుక్ అయిపోయే రెసిపీ అండి. దీని పేరు ఏంటి అంటే ఉప్మా ప్రీమిక్స్. మనం ఇలాంటి ప్రీమిక్స్ చేసి పెట్టుకుంటే వేడివేడిగా రోలింగ్ బాయిల్ అవుతున్న వాటర్ మనము ప్రీమిక్స్లో వేసేస్తే క్షణాల్లో ఉప్మా రెడీ అయిపోతుందండి. ఇది బ్యాచిలర్స్ కానీ, వర్కింగ్ విమెన్ కానీ, పీజీస్లో చదువుకుంటుంటారు పిల్లలు, జాబ్ చేస్తుంటారు. అంతెందుకు ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఎక్కడన్నా ప్రయాణాలు చేసి ఇంటికి వచ్చేసి అలసిపోయి ఉంటాం కదా, అలాంటప్పుడు మనకు హోమ్ ఫుడ్ కావాలి, హోమ్ మేడ్ ఫుడ్ కావాలి అనుకున్నప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఉప్మా ప్రీమిక్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాము. దీనికోసం నాన్ స్టిక్ కడాయి తీసుకొని, అంటే థిక్ బాటమ్ ఉండాలన్నమాట. ఇది స్లో మంట పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో నిదానంగా వేపుకోవాలండి. కనీసము 20 to హాఫ్ అన్ అవర్ అవుతుంది. నేనైతే ఇప్పుడు 1 కిలో బొంబాయి రవ్వ తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే గోధుమ రవ్వ తీసుకుంటుంటే మిక్సీలో ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే కాస్త సన్నగా అవుతుంది. సో దట్ మనకు కుకింగ్ ప్రాసెస్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను బొంబాయి రవ్వతో చేస్తున్నాను. మీరు కూడా బొంబాయి రవ్వతో చేసుకుంటే మనకు ఈజీగా కుక్ అవడానికి మనకు ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బొంబాయి రవ్వతో చేస్తున్నాను. ఒకవైపు నేను బొంబాయి రవ్వ సిమ్లోనే పెట్టేసుకున్నాను చిన్న స్టవ్ పైన. ఇంకో స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 3-4 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఘీ యాడ్ చేశానండి. ఇది ఘీ వేస్తేనే చాలా బాగుంటుంది ఆయిల్ కంటే. లేదు ఆయిల్ వేసుకోవాలంటే మీ ఇష్టము. తర్వాత అందులో నేను సన్నగా తరిగేసుకున్న కాజు లేదా జీడిపప్పును యాడ్ చేశాను. నేను పీసెస్గా కట్ చేసుకున్నానండి, చిన్న చిన్న పీసెస్గా. సో వేగడానికి బాగుంటుంది. మనకు ఎక్కువగా ప్రతి బైట్లోనూ కాజుని మనము టేస్ట్ చేయొచ్చు. అందుకని నేను సన్నగా తరిగేసుకున్నాను. ఘీలో నేను ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటాను. సో దట్ మనకు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే ప్రిజర్వేటివ్ పర్పస్ కాబట్టి స్టోర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందువల్ల కాజుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు సన్నటి సెగపైన ఈ ప్రాసెస్ అంతా సిమ్లో మరీ చెప్తున్నాను, సన్నటి సెగపైన మాత్రమే చేసుకోవాలి. అప్పుడే మనకు స్టోరేజ్ ఉంటుందన్నమాట, స్టోరింగ్ కెపాసిటీ ఉంటుంది. చూడండి, ఇలాంటి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాజు పీసెస్ని అంతా నేను చక్కగా ఫ్రై చేసి పెట్టేసుకుంటున్నానండి. తర్వాత ఇది శనగపప్పు, తర్వాత పల్లీలు, ఉద్దిపప్పు అండి, చనాదాలు, మూంగ్ఫలి అంటారు, ఉరద్ దాల్, ఇవి 3 కూడా అదే ప్యాన్లో నేను వేసి సన్నటి సెగపైనే అవి లైట్ గోల్డెన్ కలర్ టు డార్క్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటూ ఉంటాను. అంతలోపల నేను పక్కన రవ్వ వేశాను కదండి, సూజీ రవ్వ, అది కూడా సైమల్టేనియస్గా వేపుకుంటూనే ఉంటాను. నేను ఈ త్రూ అవుట్ ద ప్రాసెస్ రవ్వ నాకు వేగుతూనే ఉందండి, ఇది గమనించాలి. ఎందుకంటే పిల్లలు పీజీస్లో ఉంటారు, పాపం వాళ్ళకి ఆకలేస్తుంటుంది, ఒక్కోసారి ఫుడ్ ఉండకపోవచ్చు, సరిగ్గా టేస్ట్ ఉండదు. అలాంటప్పుడు ఫాస్ట్గా చిటికెలో అయిపోయే మనకు ఉప్మా రెసిపీ ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇంతకుముందు నేను పులిహోర ప్రీమిక్స్ కూడా చేసి పెట్టానండి. అది కూడా చాలామంది లైక్ చేశారు, బాగా ఆదరించారు. ఇది కూడా మీరు అంతకంటే ఎక్కువగా మీరు చూసి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి అందరూ యూజ్ చేసుకోవాలండి ఈ ప్రీమిక్స్ని. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, నైబర్స్తో, రిలేటివ్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోండి. సో దట్ వాళ్ళు కూడా ఇలాంటి ప్రీమిక్స్ చేసుకొని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ని. అలాగే టైం కూడా కన్జ్యూమ్ అవుతుందన్నమాట. తర్వాత ఇందులో నేను ఆవాలు, జీలకర్ర 2-3 టీ స్పూన్ల వరకు వేసానండి. బాగా చిటపట లాడే వరకు ఫ్రై చేసుకొని నేను ఒక బౌల్లో తీసి పెట్టేశాను. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు 100 ml, 150 మీ ఇష్టం అండి. నేనైతే 100 ml ఆయిల్ యాడ్ చేశాను, 100 ml వరకు ఘీ యాడ్ చేశాను అనమాట. 2 టేస్ట్ బాగుంటుంది అన్నట్టుగా. అవి నెయ్యి కరిగిన తర్వాత ఆ ప్యాన్లో నేను ఇవి ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక పెద్ద కప్పు నిండా, అంటే నాకు 3 ఆనియన్స్ తీసుకున్నాను, సన్నగా తరిగేసేయాలి. ఇప్పుడు మనకు ఇక్కడ మనము ప్రీమిక్స్ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏమాత్రము మనకు మాయిశ్చర్ లేదా తడి అనేది తగలకూడదండి. ఇది చాలా చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అదర్వైజ్ మనం ఇంత కష్టపడిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. కాబట్టి ప్రీమిక్స్ అన్నది ఎప్పుడైనా కూడా డ్రై హ్యాండ్స్, డ్రై వెజల్స్, డ్రై మనం స్టోరేజ్ చేసుకున్న జార్ కూడా డ్రైగా ఉండాలి, నీట్గా స్టెరైల్గా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత నేను రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ కావాలంటే చూసి చెక్ చేసి వేసుకోవచ్చు. చూడండి, ఇందులో నేను
ఇంకా స్పెషల్ ఇంగ్రీడియంట్ క్యారెట్ కూడా వేశాను. క్యారెట్ తురుము ఒక 2 పిడికిళ్ళు అలా వేశాను. పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగేసుకున్నాను. ఎండుమిరపకాయలు తీసుకున్నాను. కరివేపాకు సన్నటి తరుగు తీసుకున్నా. అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. ముందుగా అయితే కరివేపాకు వేసుకుంటున్నాను. సన్నగా తరిగేసుకుంటే సో దట్ మనకు వేగడానికి ఈజీగా ఉంటుంది. ఇది అల్లం తరుగండి. అల్లం తరుగు కూడా 2-3 టేబుల్ స్పూన్స్ అలా వేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్, ఆల్రెడీ జింజర్ వేసేసాము, అల్లము, ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే సిమ్లో పెట్టేసుకొని చక్కగా మనము వేపేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో రవ్వ కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఎండుమిర్చి కూడా 2-3 ఎండుమిర్చిని తీసి వేసుకున్నాను. మీరు ఎక్కువ తక్కువ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు హ్యాపీగా. నూనె నెయ్యి కూడా ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఎక్కువ అనుకున్న వాళ్ళు తగ్గించుకోండి, ఇంతేనా అనుకున్న వాళ్ళు పెంచుకోండి, నో ప్రాబ్లం. సన్నటి సెగ పైన మనకు రవ్వ కూడా ఇక్కడ వేగుతుంది కదా. మనకు సూజీ రవ్వలో టేస్ట్ ఇవ్వడమే కాదండి, ఇందులో మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది మనకు హార్ట్ హెల్త్కి, డైజెషన్కి కూడా చాలా మంచిది. ఎనర్జీ మనకు త్వరగా బూస్టప్ చేస్తుందన్నమాట. అలాగే ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది కాబట్టి మనము ఫ్రీక్వెంట్గా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఘీ అండ్ ఆయిల్లో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా మనకు అది మనం ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఇవి డీహైడ్రేట్ అయిపోవాలండి. ఎందుకంటే ఇందులో మనకు మాయిశ్చర్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోవాలండి. అంతవరకు లో ఫ్లేమ్లోనే చక్కగా పేషెన్స్గా ఓపిక్గా వేపుకుంటూ ఉండాలి. పేషెంట్స్గానే చేసుకోవాలండి ఇలాంటి పనులు. ఎందుకంటే మన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మన వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా కాస్త టైం టేకింగ్ ప్రాసెసే. కాకపోతే ఓపికగా పిల్లలు ఇవి ప్రిపేర్ చేసుకొని మమ్మీ చాలా బాగుంది, నేను ఈరోజు బాగా ఎంజాయ్ చేశాను టేస్ట్ని అని అంటే మనకు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా, ఎస్పెషల్లీ మదర్స్కి. అందువల్ల కాస్త ఓపికగానే ఇది మనము ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు సూజీ రవ్వ వేగుతూ ఉంటుంది, ఒకవైపు మనం వేసుకున్న ఈ క్యారెట్, కరివేపాకు ఇవన్నీ కూడా అల్లము అన్నీ వేగుతుంటాయి. ఇవి కాస్త కలర్ మారి వేగినాయి అనుకున్న తర్వాత కొత్తిమీర కూడా ఒక 2 పిడికెళ్ళ వరకు అండి సన్నగా తరిగేసి యాడ్ చేశాను. ఇవన్నీ నేను ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను. ఏంది వాష్ చేయలేదని అనుకుంటారు, మళ్ళీ అది కూడా చెప్పాలి కదా. చూడండి మనకు లైట్ గోల్డెన్ కలర్ టు డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. అంతవరకు వేపుకున్న తర్వాత మనము వేపుకున్న ఈ మిక్చర్ని సూజీ రవ్వలో యాడ్ చేసేసాను. చూడండి చక్కగా ఎక్కడ కూడా మనకు తడి అనేది లేదు. అప్పటి నుండి మనకు ఇది సన్నగా వేగుతూనే ఉందండి, సన్నటి మంట పైన. తర్వాత ఆల్రెడీ మనము వేయించుకున్న శనగపప్పు, పల్లీలు, ఉద్దిపప్పు ఈ మిక్చర్ని కూడా నేను ఇదే రవ్వలో యాడ్ చేసేసాను. ఇవన్నీ మనకు చక్కగా సూజీ రవ్వలో బాగా వేగిపోవాలి. కమ్మటి వాసన వస్తుందండి. ఉప్మా ఇప్పుడే మనము చేసుకొని తినేయాలి అన్నట్లుగా అంత మంచి కమ్మటి వాసన వస్తుంది. మీరు కూడా ఇలాంటి ప్రీమిక్స్ రెడీగా చేసి పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో యూజ్ అవుతుందండి. ఎక్కడన్నా దూరంగా ఉంటున్నారు పిల్లలనే కాదు, రిలేటివ్స్ మన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇలాంటివి చేసి పంపిస్తే వాళ్ళు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు. తిన్నప్పుడంతా మిమ్మల్ని గుర్తు చేసుకొని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాండింగ్ కూడా మనకు బాగా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. అలాగే వేయించుకున్న జీడిపప్పును కూడా నేను యాడ్ చేసేసాను ఇదే టైంలో. చూడండి ఎంత చక్కగా ఎంతో టేస్టీగా ఉన్న మనకు ఉప్మా ప్రీమిక్స్ రెడీ అయిపోయింది కదా. ఇది మనకు ఇందులో కాస్త నేను టేస్ట్ చేస్తే సాల్ట్ తక్కువ అనిపించింది, మళ్ళీ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అకార్డింగ్ యువర్ టేస్ట్ సాల్ట్, ఉప్పులు, నూనెలు ఇవి స్పైస్ అంతా యాడ్ చేసుకోవచ్చు. అంటే స్పైస్ అంటే ఇన్ ద సెన్స్ పచ్చిమిర్చి, 2 మిర్చి చక్కగా మళ్ళీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా ఒక దాంట్లో ఒకటి మిక్స్ అయ్యే వరకు చక్కగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. మంటల సిమ్లోనే ఉందండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి బాగా క్లీన్గా ఉన్న స్టెరైల్ జార్లో డ్రైగా ఉండాలి. మనము యూజ్ చేసే స్పూన్స్ కానీ వెజిల్స్ అన్నీ కూడా డ్రైగా క్లీన్గా ఉండాలి. బాగా చల్లగా అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఇది మీకు 1 మంత్ అయినా కూడా ఏం కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ అయినా కూడా ఏం కాదు. మీరు కూడా తప్పకుండా ఇలాంటి ప్రీమిక్స్ రెడీ చేసి పెట్టుకొని ఎప్పుడైనా ఇంట్లో హెల్త్ బాగాలేదు, లేకుంటే ఎక్కడికైనా జర్నీస్ నుండి పోయి వచ్చిన తర్వాత చాలా టైర్డ్ అయిపోతున్నాము, హోమ్ మేడ్ ఫుడ్ కావాలి అనుకున్నప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇలాంటి ప్రీమిక్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా మీకు నేను ఎలా చేసుకోవాలో అది కూడా చూపించేస్తాను. ముందుగా నేను 1 కప్ వరకు చిన్న కప్ తీసుకున్నాను. ఇది అప్రాక్స్గా 100 ml అలా ఉంటుందండి. దీని నిండా నేను
ప్రీమిక్స్ ఉప్మా ప్రీమిక్స్ తీసుకొని మెజర్ చేసి పెట్టుకుంటున్నాను. వాటరు మీరు కావాలంటే 1:3 వేసుకుంటే కొంచెం జారుడుగా ఉంటుంది. 1:2 వేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది. మీ ఇష్టము. ఇంకా ఇందులో మనకు ఉప్పు, పప్పు ఏం వేయాల్సిన అవసరం లేదు కాబట్టి కేవలము రోలింగ్ బాయిల్ వాటర్ మాత్రమే అవసరం ఉంటుంది. మెజర్ చేసి నేను 2.5 కప్స్ అలా వేస్తున్నాను. వేడి వేడి నీళ్ళు ప్రీమిక్స్లో పోయడము, ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే ఇక మనకు వేడిగా హోమ్ మేడ్ హైజీనిక్ టేస్టీ ఫుడ్ రెడీ అయిపోతుందనమాట. చూడండి రోలింగ్ బాయిల్ అవుతుంది. బాగా వేడిగా కావాలండి వాటర్, అది బాగా ఇంపార్టెంట్. ఈ నీళ్లు తీసుకెళ్ళి మనము గిన్నెలో బౌల్లో ఉప్మా ప్రీమిక్స్ బౌల్లో వేసేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుంటే మూత పెట్టేసుకుంటే ఒక 2 మినిట్స్ ఉప్మా మనకు టేస్టీ ఉప్మా రెడీ అయిపోతుందండి. ఇంకా ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఏదైనా నేను ఆల్రెడీ పల్లి పొడి చేసి పెట్టాను. అదైనా లేకపోతే ఇంట్లో ఏదైనా మనకు పీజీస్లో ఇంట్లో ఏదైనా పికిల్స్ ఊరగాయలు ఉంటాయి కదా, అవి పెట్టేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. కావాలంటే నెయ్యి పై నుండి వేసుకోండి. వద్దు అనుకుంటే వద్దు, మీ ఇష్టం. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో అన్నీ మనకు ఉన్నాయి కాబట్టి ఎంతో టేస్టీగా హైజీనిక్గా ఇంట్లో హోమ్ మేడ్ ప్రీమిక్స్ ఉప్మా పౌడర్ రెడీ అయిపోయిందండి. బయట కూడా చాలా మార్కెట్స్ దొరుకుతుంటాయి కాబట్టి వివిధ బ్రాండ్స్ దొరుకుతున్నాయి. కానీ అవి మనకు సేఫ్ కాదు. ఏమాత్రము ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. వాళ్ళు సరిగ్గా వేపరు. ఇది హోమ్ మేడ్ ఫుడ్ మనకు ఎంతో టేస్ట్ని ఇవ్వడమే కాదు, హెల్త్ని కూడా ఇస్తుంది, హైజీనిక్ కూడా ఉంటుంది. ఇంకెందుకంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ సమ్మర్లో ఇలాంటి ప్రీమిక్స్ చేసి పెట్టుకొని పిల్లలకు కాలేజెస్ స్కూల్స్ రీఓపెన్ అవుతుంటాయి. వాళ్ళు దూరంగా వెళ్తుంటారు చదువుకోవడానికి. అలాంటప్పుడు ఇలాంటి ప్రీమిక్స్ మీరు ఒకసారి ట్రై చేసి బాగుంది అనుకుంటే తప్పకుండా బాగుంటుంది. వాళ్ళకి ప్రిపేర్ చేసి వెళ్ళేటప్పుడు ఇవ్వండి. హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఇంట్లో ఉన్నట్లే ఉంటుందన్నమాట. ఇలాంటి మనము టేస్టీ ఫుడ్స్ పిల్లలకి పంపిస్తే తప్పకుండా ఉప్మా ప్రీమిక్స్ మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి పైనుండి కాస్త నెయ్యి వేసుకున్నాను. వద్దంటే మీ ఇష్టం, అవాయిడ్ చేసుకోవచ్చు. నేను కాస్త పల్లి పొడి వేస్తున్నాను. కాస్త నిమ్మకాయ ఊరగాయ ఉంటే అది కూడా వేస్తున్నాను. సో దట్ కొంచెం చట్పటాగా ఉంటుంది. ఫాస్ట్గా మనకు తినేసేయచ్చు. ప్లెయిన్గా తీసుకున్నా బాగుంటుంది. కాస్త చక్కెర వేసుకున్నా బాగుంటుంది. మీ ఇష్టం అండి. మీ క్రియేటివిటీని బట్టి మీరు పక్కన సైడ్ డిష్గా ఏదైనా పెట్టుకోవచ్చు. చూడండి ఇది నేను రాయలసీమ స్పెషల్ పల్లి పొడి కూడా చూపించాను మన ఛానల్లో. అది కూడా ఇంట్లో నేను ఎప్పుడు రెడీగా పెట్టేసుకుంటాను. అది కూడా పెట్టేసుకొని మనకు 2 సైడ్ డిష్లు ఉంటాయి. దాంతో కొంచెం దీంతో కొంచెం పిల్లలు హ్యాపీగా తినేస్తారు. టమ్మీ ఫ్రెండ్లీ, చాలా మంచి రెసిపీ అండి. డోంట్ మిస్. ప్లీజ్ ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.